వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ రోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారని, కేవలం కళ్యాణ లక్ష్మి కిందే దాదాపు 72 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. ఇక రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 5 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చేలాగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేశామని, త్వరలోనే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. దాదాపు సీఎంఆర్ఎఫ్ చెక్కులు 6,883 16 కోట్లు సీఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకొచ్చినాం. దాంతో పాటు ఎల్ఓసికి సంబంధించిన 339 మందికి 6,47,00,000 ఆ అమౌంట్ తీసుకొచ్చినాం. దాంతో పాటు కళ్యాణ లక్ష్మి అధికారులతో పనిచేస్తూ ఎన్నో జీవోలు తీసుకొస్తూ వనపర్తి అభివృద్ధి ప్రదాతగా నిలుస్తూ ఈ రోజు వనపర్తి మున్సిపల్ పరిధిలో 22 మంది కౌన్సిలర్ చేసినట్టే 6,883 16 కోట్లు సీఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకొచ్చినాం. దాంతో పాటు ఎల్ఓసికి సంబంధించిన 339 మందికి 6,47,00,000 ఆ అమౌంట్ తీసుకొచ్చినాం. దాంతో పాటు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఓన్లీ వనపర్తి నియోజకవర్గంలో 49 కోట్లు, మొత్తం 72 కోట్లు ఈ కార్యక్రమానికి మనకు ముఖ్యమంత్రి గారు ఇచ్చున్నారు. కాబట్టి ఆయనకు ఒకసారి పెద్ద చప్పట్లతో అభినందన తెలపాలి. దాదాపు 46 లక్షల నుంచి 50 లక్షల మంది రైతులకు ఏమన్నా అయితే ఆ రైతుకు ఆ కుటుంబ సభ్యుల పాస్బుక్ ఉన్న రైతుకు ఒక్కరికి మాత్రమే మనం 5 లక్షల ప్రమాద బీమా ఇస్తుంటివి. దాన్ని తెలంగాణ రాష్ట్రంలో 1,17 లక్షల కుటుంబాలు ఉన్నాయి. రైతు అయినా రైతు కాకపోయినా, పొలం ఉన్నా లేకున్నా, వ్యాపారం చేసినా, ఉద్యోగం ఉన్నా, ఏమున్నా 1,17 లక్షల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల ఇన్సూరెన్స్ కొత్తగా మొన్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం. అది కూడా తొందరలోనే